విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఆయా అమ్మా ఈ జ్యూస్ తీసుకెళ్లి సంజకిచ్చిరా. తనకి నా మీద ఇంకా కోపం పోలేదు. నేనిస్తే తాగడం లేదు. నన్ను 4 మాటలు అన్నా పర్వాలేదు, కానీ నేనిచ్చానని ఏదీ తినకుండా తాగకుండా ఉంటే తన ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. అలాగేనమ్మా. సంజ, జ్యూస్ తాగమ్మా. అక్కడ పెట్టి వెళ్ళాయా? నేను స్నానం చేసి వచ్చి తాగుతాను. నమస్కారం సార్. హలో మిస్టర్ సుధీర్, వాట్ ఏ సర్ప్రైజ్. రండి రండి. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. మీ కాలు బాగుపడి మళ్ళీ మీరు మామూలు మనిషి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. సుధీర్, ఎలా ఉన్నారు? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినట్టే కదా? మీ దేవల్ల అంతా బాగానే జరిగింది మేడం. నా కాలు కుంటితనాన్ని పోగొట్టి నా జీవితాన్ని నిలబెట్టారు. మేము ఇచ్చిన డబ్బు సరిపోయిందా? అక్కడ మీరేం ఇబ్బంది పడలేదు కదా? లేదు సార్. కాలు బాధ భరించలేక డబ్బు లేకుండా ఏ హాస్పిటల్లోనూ జాయిన్ అయితే సరైన బెడ్ కూడా లేక ఏ వరుండాలోనో ఎవరూ పట్టించుకోకుండా పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ సరైన టైంలో మీరు దేవుళ్ళ డబ్బిచ్చి ఆదుకున్నారు. మీరు డబ్బిచ్చారు కాబట్టి హాస్పిటల్లో నన్ను విఐపి లాగా చూశారు. డాక్టర్లు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ట్రీట్ చేశారు. అసలు నేను ఊహించని పరిస్థితి ఇది. అందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను. ఇందులో మేం చేసింది ఏమీ లేదు, కానీ ఇంతకీ మీ కాలు పూర్తిగా బాగుపడినట్టేనా? మళ్ళీ నొప్పి రావడం అది లేదు కదా? ఇప్పుడు అంత నొప్పేం లేదు సార్. మామూలుగా ఏ ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారా? పర్ఫెక్ట్గా నడవగలుగుతున్నాను మేడం. ఆపరేషన్ అయ్యాక కూడా ఇన్నాళ్ళు ఉంచింది అందుకే. ప్రత్యేకమైన ఎక్సర్సైజులు చేయించి ఇంకా ఏ ప్రాబ్లం లేదని డిసైడ్ చేసుకున్నాకే నన్ను డిశ్చార్జ్ చేశారు.
కావాలంటే నడిచి చూపిస్తాను మేడం. చూడండి మేడం. ఫెంటాస్టిక్. యు ఆర్ వెరీ లక్కీ సుధీర్. నిజంగా లక్కీయే సార్. వైజాగ్లో ఉన్న నన్ను కావేరి ఇక్కడికి తీసుకురావడం, నా పరిస్థితికి జాలిపడి మీరు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు సహాయం చేయడం, కావేరి దగ్గర లేదని డాక్టర్ గారిని కూడా తోడిచ్చి పంపించడం, ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది సార్? మీరు సహాయం చేసి ఉండకపోతే కాలునొప్పితో జీవితాంతం నరక అనుభవించేవాణ్ణి. నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇంకా అవన్నీ మర్చిపోండి సుధీర్. కమాన్, బీ హ్యాపీ. నిజంగా హ్యాపీయే సార్. కానీ నా మనసులో ఉన్నది చెప్పుకోవాలని వచ్చాను. మీరు డబ్బు ఒకటే ఇచ్చి నాకు సహాయం చేయలేదు. నా భార్య కావేరి కూడా నా దగ్గర లేక, పట్టించుకునేవారు కూడా లేని పరిస్థితుల్లో సొంత మనుషుల్లాగే నాకు డబ్బుతో పాటు మానసికంగా కావాల్సిన ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ఈ విషయంలో భార్గవ్ మేడంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పరిస్థితి చూసి వెంటనే డబ్బు శాంక్షన్ అయ్యేలా చేశారు. అంతేకాదు, ఏమాత్రం శ్రమ అనుకోకుండా మా ఇంటికి వచ్చి చెక్కిచ్చి వెళ్ళటం నా కళ్ళకి ఇంకా కట్టినట్టే కనిపిస్తోంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కూడా ఎప్పటికప్పుడు పొజిషన్ కనుక్కుంటూ ఉండేవారు. డబ్బు అవసరమైతే మా అత్తయ్యతో చెప్పి పంపిస్తాననేవారు. ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి నాకు ధైర్యాన్ని నూరుపోసేవారు. ఇంత బాగా ఆదరించిన మీకు కృతజ్ఞతగా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని మాత్రం చెప్పగలుగుతున్నాను. నా కాలు బాగుపడిందని తెలిస్తే మీరందరూ ఎంతగానో సంతోషిస్తారని తెలుసు. అందుకే మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. నా భార్య కావేరికి ఈ విషయం తెలిస్తే ఎంత పొంగిపోతుందో. కానీ పాపం తను ఎక్కడుందో. మరి నేను వెళ్ళొస్తాను మేడం. దీపక్ గారు, మేడం, మళ్ళీ కలుస్తాను. ఏంటత్తయ్య ఇది? మరేం లేదమ్మా, తలస్నానం చేయగానే జ్యూస్ తాగితే జలుబు చేస్తుంది. అందుకే వేడివేడి పాలు తీసుకొస్తాను, తాగుదూ గాని. రోజీ, ఇంతవరకు సుధీర్ ఎవరో కూడా నీకు తెలీదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలీదు. సుధీర్ గురించి అస్సలు పట్టించుకోలేదు నువ్వు. కానీ ఆపరేషన్ ఖర్చులని నువ్వే భరించినట్టు, ప్రతిరోజు ఫోన్ చేసి డాక్టర్ని పొజిషన్ కనుక్కుంటున్నట్టు, నా జీవితాన్ని నిలబెడుతున్నట్టు ఎంత తెలివిగా నాటకాలాడావు. ఈ రోజైనా అదృష్టం బాగుండి నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్నింకా చీకట్లోనే ఉంచి ఇంకెన్ని పాప పనులు చేయించేదానివో. ఏటమ్మా, నువ్వు మా అమ్మగారు కూతురు కాదా? మా చిన్నమ్మగారు కాదా? కాదు నువ్వు కాలు. నాకు మీ అమ్మగారికి ఏ సంబంధమూ లేదు. నేను అసలు భార్గవిని కాదు. నా పేరు కావేరి. అంతేకాదు, లక్ష్మీదేవి గారి కోడలుగా, దీపక్ భార్యగా, వినోద్ తల్లిగా నటిస్తూ అందర్నీ నమ్మించి మోసం చేస్తున్న దుర్మార్గురాల్ని. నా స్వార్థం కోసం పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టి నాశనం చేయాలనుకున్న పాపాత్మురాల్ని. అక్క అని ఎంతో ఆప్యాయంగా చేరదీసిన భార్గవిని కనీసం సాటి ఆడదని కూడా ఆలోచించకుండా దీపక్ నుంచి విడదీసి
ఆ ఇంట్లోంచి గెంటే అనుకున్న నీచురాల్ని. అంత మంచి కుటుంబానికి నీ వల్ల అన్యాయం జరుగుతుందని తెలుసుకోడా ఎందుకమ్మా అంత నాటకం ఆడావు? నా భర్త కాలు ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కోసం ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది నూకాలు. చాలా పొరపాటు చేశావమ్మా. ఇలాగ సంపాదించిన పాపిట్ డబ్బుతో ఆపరేషన్ చేయించినా ఆ కాలు బాగుపడదు. నిజమే నూకాలు. జరిగిందంతా నీకు చెప్పి నా మనసులోని భారాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చని నిన్ను రమ్మన్నాను. అయినా కాలు ఆపరేషను ఆ పాపిష్టి సొమ్ముతో అవ్వలేదు. అంతవరకు అదృష్టవంతురాల్ని. ఓ అమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. నిన్ను చూస్తే మంచిదానిలాగా అగుపెత్తున్నావు. మరి ఇలాంటి పాప పనులు ఎందుకు చేశావు? అదే చెప్తున్నాను. నేను భార్గవిలా ఉండడంతో మీ అమ్మగారు కొంతకాలం తన కూతురిలాగా నటిస్తే నా భర్త ఆపరేషన్ చేయిస్తానని నన్ను నమ్మించింది. డబ్బు అవసరం కొద్దీ ఒప్పుకోక తప్పలేదు. కూతురిగా నటించడమే అనుకున్నాను, కానీ ఇన్ని ఘోరమైన పనులు చేస్తూ ఆ ఇంట్లో నరకం సృష్టించాల్సి వస్తుందని అనుకోలేదు. తీరా తెలిసాక తప్పించుకుని వెళ్ళే అవకాశం లేకుండా నా చుట్టూ ఉచ్చు బిగించింది రోజీ. తను చెప్పిన పనులు చేస్తేనే ఆపరేషన్ చేయిస్తానని, లేదంటే లేదని నన్ను భయపెట్టి బెదిరించి నా చేత ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయించింది. ఇంతకీ ఆపరేషన్ చేయించిందా? చేయించలేదు నూకాలు. ఎప్పటికప్పుడు చేయిస్తానని నన్ను నమ్మించి నా చేత ఈ పాడు పనులన్నీ చేయించింది. అంటే లచ్చిందేవి గారి మీద పగ తీర్చుకోవడానికి నిన్ను తన కూతురుగా ఆడకు పంపించిందనమాట మా అమ్మగారు. అవును నూకాలు. ఎంత పాపం అమ్మ. చివరికి చచ్చిపోయిన కూతురు కూడా మా అమ్మగారు ఇలా వాడుకుంటున్నారంటే ఆవిడ మడిసనాలా, మనుషులు పీకి తినే రాక్షసనాలా? ఇట్టాడు పాడు పనులు చేస్తూ ఇంత పాపం మూట కట్టుకుంటూ చివరికి మా అమ్మగారు ఎలాంటి దిక్కుమాలు బతకాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది. చూడమ్మా, ఎంత డబ్బు కోసం చేసినా చేస్తుంది తప్పని పాపమని తెలుసుకున్నావు. మా అమ్మగారు ఇస్తానన్న డబ్బు కాసుపడి లచ్చిందేవి గారి కుటుంబానికి ఇంకా అన్యాయం చేయాలని అనుకోవట్లేదు. అందులోనే నీ మంచితనం తెలుస్తుందమ్మా. ఇంతకీ మీ ఆయన గారు ఏడున్నారమ్మా? ఓ ఆపరేషన్ లేకుండా ఓ అలాగే బాధాడుతున్నారా? లేదు నూకాలు. లక్ష్మీదేవి గారు జాలిపడి డబ్బిచ్చి ముంబై పంపించి ఆపరేషన్ చేయించారు. వాళ్ళ దయవల్ల ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నారు. చాలా సంతోషం అమ్మా. మంచి మనసున్న వాళ్ళకు దేవుడు ఒప్పుడు అన్యాయం చేయడు. ఆ లచ్చిందేవి గారు దేవత. ఎంతమందిని ఇలాగ ఆదుకుందో ఆ తల్లి. అవును నూకాలు. ఆ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం అలాగే అనుకునేదాన్ని. అంత మంచి మనుషులను మోసం చేస్తున్నా బాధతో నాలో నేనే నలిగిపోయేదాన్ని. పోన్నేమ్మా, నీ భర్త కోసం చేసావు గాని డబ్బు కాసుపడి చేయనేది కదా. అన్నీ తెలుసుకోడా ఇంకా ఈ రొంపులో ఎందుకమ్మా? నీ భర్త కాలు బాగుపడిందంతనావుగా ఈ నాటకాలను ఆపేసి ఆయన కాడికి వెళ్ళిపోయి సుఖంగా బతుకమ్మా. నాకు వెంటనే వెళ్ళాలని, ఆయన్ని చూడాలని ఎంతో ఆతృతగా ఉంది నూకాలు. కానీ వెళ్ళలేను. వెళ్ళను. అదేటమ్మా, మా అమ్మగారు మళ్ళీ ఏటన్నా చేస్తారని భయపడుతున్నావా? కాదు నూకాలు. రోజీ మాటలు నమ్మి లక్ష్మీదేవి గారింట్లో అనుమానాలు అపార్థాలు సృష్టించి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేశాను. వాళ్ళందరూ కలిసే ఉంటున్నా వాళ్ళ మధ్య తెలియని దూరం ఉండేలా చేశాను. ఆ ఇల్లు నాశనం కావడానికి కావలసిన ముళ్ళన్నీ వేశాను. ఈ పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతే ఆ ముళ్ళన్నీ మరింత బిగుసుకుపోయి ఆ కుటుంబం నిజంగానే నాశనం అయిపోతుంది. అలా జరగనివ్వను. నేను వేసిన ముళ్ళన్నీ నా చేత్తోనే తీసేసి అనుమానాలన్నీ పోయి వాళ్ళందరూ కలిసి ఉండేలా చేస్తాను. నిజమా అమ్మా? అవును నూకాలు. ముఖ్యంగా భార్గవికి నా వల్ల చాలా ద్రోహం జరిగింది. భార్గవి రోజీ మనిషిని దీపక్ అనుమానిస్తున్నాడు. ఏ క్షణాన్నైనా ఇంట్లోంచి బయటికి పంపించేసేలా ఉన్నాడు. అదే జరిగితే భార్గవి జీవితం నాశనం అయిపోతుంది. అలా జరగకూడదు. నేను చెడగొట్టిన భార్గవి కాపురాన్ని నేనే మళ్లీ దారిలో పెట్టాలి. అది నా బాధ్యత. ఇవన్నీ చేయకుండా నేను నా భర్త దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండలేను. చేసిన తప్పులన్నీ నన్ను జీవితాంతం వెంటాడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అందుకే ముందా ఇంటిని, భార్గవి కాపురాన్ని చక్కదిద్దితే గాని నేను నా భర్త దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఇవన్నీ మా అమ్మగారు చేయించిన ఆ తప్పులన్నీ నీ మీద వేసుకొని ఆ ఇంటిని బాగు చేయాలనుకుంటున్నావంతే గొప్ప విషయం అమ్మా.
ఇంత మంచి మనసున్న నీకు చిన్నదానమైన చేతులెత్తి దండ పెడుతున్నాను. లోకాలు, లక్ష్మీదేవి గారి మంచితనం ముందు నేనెంత? ఓలా అనకమ్మా, ఎవరు మంచితనం వాళ్ళదే. నీ మనసు నాకు తెలుసు నూకాలు. నువ్వు సంతోషిస్తావని ముందుగా నీకు ఈ విషయం చెప్తున్నాను. కానీ ఈ విషయం అప్పుడు ఎవరికీ తెలియకూడదు. మంచిదమ్మా, లచ్చిందేవి గారి కుటుంబం బాగడ్డమే నాకు కావాలి. ఆ సరేగానమ్మా, నువ్వు ఆడున్నావో తెలవక మీ ఆయన ఎంత బాధాడుతున్నాడో, నీకోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడో చేత నువ్వు క్షేమంగా ఉన్నట్టు తెలిసేయమ్మా, సంతోషిస్తాడు. కన్నతల్లిలా ఎంత మంచి సలహా ఇచ్చావు నూకాలు. నాకు ఆ ఆలోచనే రాలేదు. వెంటనే ఆయన ఉత్తరం రాస్తాను. ముందా పని చెయ్యమ్మా. అలాగే. సుధీర్, క్షేమంగానే ఉన్నావు కదూ? నీకు చెప్పకుండా దూరమైపోయినందుకు బాధపడుతుంటావని తెలుసు. నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని తెలుసు. నీ కాలు ఆపరేషన్ కోసం, మన సుఖం కోసం, మన సంతోషం కోసం ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దయచేసి నన్ను అర్థం చేసుకో. నీ కావేరి నీకెప్పుడూ అన్యాయం చేయదు, దారి తప్పి నడవదు. ఏం చేసినా నీకోసమే చేస్తుంది. ఆ నమ్మకం నా మీదుంచు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోయానని, నా గురించి చాలా చెడుగా, అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడి సున్నితమైన నీ మనసుని గాయపరుస్తున్నా. మౌనంగా ఆ బాధను భరిస్తున్నావు కదూ? ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధకి, నీ నిరీక్షణకి త్వరలోనే తెరపడేలా చేస్తాను. నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎప్పటికీ నీ కావేరి. ఎక్కడి నుంచిరా ఉత్తరం? కావేరి రాసిందమ్మా. అలాగా? ఎవరితో లేచిపోయిందో, ఎక్కడెక్కడ కులుగుతుందో ఆ వివరాలు రాసిందా? అయినా ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు నువ్వెందుకు గుర్తుకొచ్చావంట? అంతేలే, తీసుకుపోయినవాడు చీ పొమ్మని ఉంటాడు. కాలు బాగుపడిందని తెలిసి మళ్ళీ ప్రేమ గీమ అని నీ దగ్గర చేరదాం అనుకుంటుంది కాబోలు. నేను చావనైనా చస్తాను, కానీ ఆ చెడిపోయిన దాన్ని మాత్రం ఇంట్లో చేరనివ్వను. అమ్మా, ఇంతకాలం నా కావేరి వివరాలు తెలియక నువ్వెన్ని మాటలన్నా భరించాను. ఇప్పుడు కావేరి గురించి మరొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని లోపల పో. అది కాదురా, మా అన్నయ్య కూతురు రాజ్యం. అమ్మా, మరోసారి ఆ మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. నీకిష్టం ఉంటే ఇక్కడ ఉండు, లేదంటే వెంటనే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నేను రాను. నా కావేరి వస్తుంది. చచ్చేవరకైనా నా కావేరి కోసం ఇక్కడే ఇలాగే ఎదురు చూస్తాను. అర్థమైందా?